రష్యా కొత్త అడుగులు వేస్తోంది. తీవ్రవాదాన్ని పెంచి పోషించి ప్రోత్సహించబోతోంది. అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయెల్ని సమర్థిస్తున్నాయి కాబట్టి దాని వ్యతిరేక కూటమిగా తను లీడ్ తీసుకోవాలనుకుంటోంది. అందుకోసమే ఇరాన్తో కలిసి నాటకం ఆడుతున్నటువంటి లేదా ఇరాన్తో కలిసి యుద్ధం చేస్తున్న లేదా ఇరాన్ స్పాన్సర్షిప్తో యుద్ధం చేస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులకి అండగా నిలబడటానికి సిద్ధమైంది. ఇప్పటికే హెజ్బుల్లా, హమాస్ తీవ్రవాదులతో తల్లడిల్లుతున్నటువంటి ఇజ్రాయెల్ని ఇప్పుడు తాజాగా టెల్ అవీవ్ మీదన హౌతీ వాళ్ళు దాడులు చేయటం, ఇంతవరకు షిప్పుల మీద డ్రోన్లతోనూ వాటితో దాడి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ రాజధాని మీదన డ్రోన్లతో దాడి చేసినటువంటి సంఘటనల తర్వాతన రష్యా నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. యాంటీ షిప్ మిస్సైల్స్, హౌతీస్కి అడ్వాన్స్డ్ యాంటీ షిప్ మిస్సైల్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించింది. ఏదైతే ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేస్తున్నటువంటి దానికి ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది రష్యా.